సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నా పేరు వెంకటరెడ్డి అమ్మ. ఇంద్రనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారుడిని. మేము గత 55 సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నాం. మా అమ్మ నాయనలు ఇక్కడ వచ్చేసి ఐడిపిఎల్ ఫ్యాక్టరీ కట్టడానికి ఇక్కడ ఇండ్లు వేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు 1600 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 50 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు. నిత్య వసతులు లేకుండే, ఏం లేకుంటుండే. చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు వచ్చిపోయింది ఇక్కడికి, చూశాడు. చూసి కరెంట్ ఇచ్చాడు అప్పుడు చంద్రబాబు హయాంలో. మాధవరం కృష్ణరావు వైస్ చైర్మన్ ఉండే, అప్పుడు ఇచ్చారు ఇక్కడ. అప్పటి నుండి ఇక్కడ కొన్ని అభివృద్ధులు జరుగుతున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ₹1 కోటి శాంక్షన్ చేసిండు. డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవి చేశాము. రేవంత్ రెడ్డి ఎంపీగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు ఉండి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి వీళ్ళకి ఏదైనా చేయాలని ఆయన ₹1 కోటి శాంక్షన్ చేసిండు. ఎమ్మెల్యే గారు కూడా కేటీఆర్తో మాట్లాడి 3 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. డ్రైనేజ్లు, రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ వేసాం. వేసిన తర్వాత ఏమైందంటే ఇది డ్రైనేజ్ చిన్న పైపులు వేయడం వల్ల, పొంగడం వల్ల మళ్ళా దానికి మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మేము అసోసియేషన్ నుండి మాట్లాడితే 17 లక్షలు శాంక్షన్ చేసిండు. దాని మీద మొత్తం రాద్దంతం చేస్తున్నాడు. మొత్తం ఏం చేసారు, ఏమైందో తెలియదు. గత 10 సంవత్సరాల నుండి డెవలప్మెంట్ అవుతుంది ఇదంతా. మీరు అవతల రోడ్లకు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇదంటే మొన్న తీసినాం ఇట్లా ఉంది. కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం చేస్తున్నాం. ఇక్కడ అందరం బస్తీ అంతా కలిసి మాట్లాడి చేస్తున్నాం. మొన్న 17 లక్షలు ఇచ్చిన తర్వాత ఏమైందో తెలియదు. కవిత గారు ఎందుకు వచ్చారో తెలియదు. దీంట్లోకి కవిత గారు ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు. రాజకీయ నాయకులు అంతా ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు. మేమైతే గత 50 సంవత్సరాల నుండి పుట్టి పెరిగినాం, ఇక్కడనే ఉన్నాం. ఇప్పటిదాకా డిస్టర్బ్ ఏం లేదు. మొన్న నుంటే డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు అవుతుందో తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కబ్జా చేసిరని ఇక్కడ 1600 కుటుంబాలు ఉన్నాయి. అదంతా వాస్తవం అమ్మ. ఇక్కడైతే 1600 కుటుంబాలు ఉన్నాయి. మీరు బస్తీ మొత్తం తిప్పి చూపిస్తాం మీకు. ఒక్క గజం ఆయనకున్నా కూడా, అంటే ఆయన ఫేవర్ మాట్లాడడం కాదు, కానీ అవసరం లేని విషయం అది. ఈడ మాకే ఇప్పుడు వీళ్ళందరికీ 20 గజాల దాకా వస్తుంది. 40 గజాలు వేసుకుందాం అని చూసుకున్నాం. అది సరిపోకనే 20 గజాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు వాళ్ళ డ్రైవర్కి అడిగితే కూడా మేము ఒక 40 గజాలు 20 గజాలు కూడా ఇవ్వలేము. వాస్తవం అది. ఇక్కడ తీస్తే అది ఎందుకు రాజకీయం చేస్తారో, దీంట్లో ఏంది చేస్తారో తెలుస్తలే, కానీ మాకు ఇబ్బందులు పెడుతున్నారు. మొత్తం మీద ఇక్కడ ఉన్న 1600 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి అవన్నీ చూసి మీడియా ద్వారా కూడా చెప్తున్నాం మేము ఏంటంటే, వచ్చి వాస్తవాలు చూసి వాస్తవాలు చెప్పండి. ఏదో ఒక మీడియా, 2 మీడియాలు ఏదో రాయడం వల్ల ఇదంతా జరుగుతుంది. అదంతా అవాస్తవాలు. రాయడం వల్ల కాదు, ఏకంగా కవితకనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్ల ఇదంతా జరుగుతుంది. కవితకి ఏం చెప్పాలనుకున్నారు? ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉంది, గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ ఆమె. సో పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత గారికి మేము ఒకటే మనవి చేస్తున్నాం. మేడం గారు, మీరు కూడా జాగృతిలో భాగంగా మాకు అందరికి పరిచయాలే. ఎందుకంటే మేము టీఆర్ఎస్ఏ. దయచేసి అన్నీ తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే కేటీఆర్ గారు ఇక్కడ విచ్చేసి, కేటీఆర్ గారు 3 కోట్లు శాంక్షన్ చేశారు. ఇక డెవలప్ చేసాం మేము. దీనికి కబ్జాలు అనేది ఇక్కడ అయితే లేదు. ఇంకా వేరే ఎక్కడైనా ఉందేమో మాకు తెలియదు, కానీ దీన్ని ఎందుకు దాన్ని వాడుతున్నారో అర్థమవుతలేదు. మాకు కవిత గారు కూడా మనవి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు వచ్చి చూసి నిర్ధారించి ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పండి. ఎమ్మెల్యే గారి మీద చెప్పినా, ఎవరి మీద చెప్పినా కూడా ఇక్కడైతే లేదు. దాని అనవసరంగా దానికి రాద్ధాంతం ఎందుకు అవుతుందో తెలియదు. కవిత గారికి ఒకటే చెప్తున్నాం. దయచేసి మీరు మీ రాజకీయాలు ఏమంటే చేసుకోరు, కానీ మమ్మల్ని 1600 కుటుంబాలను అయితే అందులో గుంజకండి. ఇక్కడైతే ఎమ్మెల్యే గారికి సెంటు భూమి కూడా లేదు. అది మేము రాసిస్తాం. ఇక్కడ మేము కూడా రాసిస్తాం. 1600 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు అన్ని తరపు నుండి ఇక్కడ ఎవరన్నా అడగండి. ఎమ్మెల్యే గారికి అయితే ఇంచు భూమి ఇక్కడ లేదు. అవాస్తవం. ఎమ్మెల్యే కొడుకు అయితే ఇక్కడ ఎవరికి తెలియదు కూడా తెలియదు. ఎమ్మెల్యే కొడుకు అయితే ఇక్కడ తెలియదు ఎవరికి. ఎమ్మెల్యే అయితే మాకు 20 సంవత్సరాల నుండి తెలుసు. 20 సంవత్సరాల కింద చంద్రబాబు వచ్చాడు. ఇది విద్యుత్ 25 సంవత్సరాల కింద ఇచ్చారు. చిన్న గుడిసెలు ఉండే. దాన్ని ఏం చేసినామంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూర్చొని ఇట్లా గారి బాత్రూమ్ పోనీ కూడా లేకుంటుండే మేడం. అవన్నీ మంచిగా చేసుకోరని, రోడ్లు వేసుకోరు అది అని చెప్పడం వల్ల ఆయన ₹1 కోటి, ఇల్లు ఒక 3 కోట్లు ఇవ్వడం వల్ల డెవలప్ అవుతుంది. అంతే. దీంట్లో ఎవరికి కబ్జా లేదు, ఎవరిది లేదు. అంతా గరీబోలే, మాబ్నార్ బిడ్డలు, పాలమూరు బిడ్డలు అందరూ గరీబోలే ఇండ్లు కట్టుకుంటారు. ఇప్పుడు ఆ ఇండ్లు కట్టుకుంటుంటే ఓవర్వల్గా చేస్తురా ఏమో అర్థమవుతలేదు. అప్పటిదాకైతే గుడిసెలు ఉన్నాయి 50 ఏళ్ళ నుండి. ఇప్పుడు ఎందుకు అది చేస్తారో తెలుస్తలేదు. ఎమ్మెల్యే గారికి ఇక్కడ భూమి ఉంది, కబ్జా చేసినన్న మాత్రం అవాస్తవం. దాంట్లో అయితే ఏం లేదు. ఎమ్మెల్యే కొడుకు అయితే మేము ఎవరం గుర్తుపట్టం కూడా ఇక్కడ తెలియదు కూడా తెలియదు. ఎవరినైనా అడగండి. ఇక్కడ మేము ఇక్కడైతే అదే బదలాం చేసుడే. మాకేం తెలియదు. ఆయన మాకు ఇంతవరకు కూడా తెలియదు. నేను 72 నుంచి ఇక్కడే ఉంటున్నా.
మా అమ్మ మా నాయన అందరు ఇక్కడే ఉన్నారు. మా అమ్మ మా నాయన కూడా ఇక్కడే చచ్చిపోయారు. నేను 72లో కూకట్పల్లి చదువుకున్నా. 97లో వచ్చింది మేడం చంద్రబాబు అప్పటి నుంచి కూడా నేను ఇక్కడే ఉన్నా. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే చేసే ఈ బాధ్యత మాత్రం కరెక్ట్ కాదు, తప్పు. అంటుంది కదా మరి. కవిత మస్తు అంటే వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు పండుగ రావడం లేదు కాబట్టి కవిత అలాగనే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ఆమె దిక్కు ఈ మన ఎమ్మెల్యే అన్నగారు మాట్లాడతలేరు. అందు గురించి ఆమెకు అట్లా ఉల్టా చెప్తుంది. ఆమె అంతా తప్పు. ఆమె అది చెప్పడం బదలాం చేసుడు బదలాం చేసాడు తప్ప ఏం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న వచ్చే కదా మాకు ఇక్కడ ఇది ఇచ్చింది. మాకు మొత్తం 2 కోట్ల రూపాయలు ఇచ్చిపోయిండు ఆయన్ని. ఆయన అప్పుడు మన ఆడ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్నే చేసిపోయిండు మాకు. ఫస్ట్ ఆయన చేసినాకనే మళ్ళీ ఎమ్మెల్యే అన్న ఈయన మాకు సహాయం చేసి ఇద్దరు కలిసి సహాయం చేసి మాకు మంచిగా చేశారు. ఎమ్మెల్యే అంతకుముందు చేసిండు 20 సంవత్సరాలు. ఏది సర్వే నంబర్ ఎంత ఇది సర్వే నెంబర్ నాకు అంత ఐడియా లేదు మేడం, తెలియదు. అంత ఐడియా లేదు మాకు. కవితకే తెలుసేమో మరి సర్వే నంబర్ తో పాటు చెప్తుంది కదా. ఆమెకు తెలుసు కాదు, ఎవరో చెప్పారు అంతేగాని ఆమెకి ఏం తెలియదు. అట్లా కూడా ఎవరో తెచ్చిచ్చారు అంతే. అదే ఎమ్మెల్యే కొడుకుని ఎప్పుడైనా చూసిరా? మాధవరం కొడుకుని ఎప్పుడైనా చూసిరా? నేను చూడలేదు మేడం, ఆయన అంతనే చూడలేదు మేము. తెలియదు తెలియదు. తెలియదు. ఉట్టి మాటలేనా అయితే కవితకి? కవిత ఉత్తమ మాటలే. ఆమె ఈడికి వచ్చి ఈడ చూసి అందరినీ వాళ్ళు ఎట్లా బతుకున్నారు ఏం చేస్తున్నారు అనేది చూడాలి ముందు. చూసినాక అసలు ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ మాట? అప్పుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఏం పని చేసింది? అప్పుడు వచ్చి మాట్లాడవచ్చు కదా, అప్పుడు వచ్చి మాకు కూడా అందరిలాగా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆడ డబుల్ బెడ్రూమ్లు అవి కట్టించింది, అవే ఈడ మాకు ఇచ్చింటే మేమే ఉన్నాం కదా. బాగా కట్టించిండు వాళ్ళ నాయన, మరి ఈడ కట్టించిండు ఏమవుతుండే? ఆమె ఎందుకో చాలా బదనాలు లేపడం ఏంది అందరినీ? అది కరెక్ట్ కాదు, అది తప్పు ఆమెది నాకు తెలిసినంత వరకు. మేడం అంటే ఐడిపిఎల్ జాగా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వాళ్ళు బౌండరీ వేసుకున్నారు. మీకు బౌండరీ ఉంది కనబడుతుంది అక్కడ చూపిస్తే. బౌండరీ తర్వాతనే యువతల ఓవర్లాప్ ల్యాండా, ఇది గవర్నమెంట్ ల్యాండా, ఇది ఐడిపిఎల్ ల్యాండా ఎవరికి తెలియదు. మాకు కూడా మేము ఆల్రెడీ అక్కడ కంపెనీ కట్టేటప్పుడు ఇక్కడ ఇండ్లు మా అమ్మ నాన్న వాళ్ళు చేసిండ్రు 55 ఏళ్ళ కింద. ఇవి ఇట్లాగే నివాసం ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడు కొద్దిగా డెవలప్ చేసుకుంటారు. 1997లోనే ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రదేశానికి వచ్చిండు. వచ్చే కరెంటు శాంక్షన్ చేసిండు. అప్పుడు 2000 సంవత్సరంలో కరెంట్ వచ్చింది. అప్పుడు తర్వాత కొద్దిగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 కోటి రూపాయలు ఇవ్వగానే ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి ఎంపీ ఆయన ఎమ్మెల్యే కూర్చొని డిస్కషన్ చేసి దీనికంతా డెవలప్ చేసుకొని చిన్న రోడ్లు ఇట్లా రోడ్లు చేసుకోరు అవి అని చూపించిండు. ఆ రోడ్లకు సీసీ రోడ్లు ఈ డ్రైనేజీలు చేసుకుంటున్నాం ఇప్పుడిప్పుడే. కవిత మేడానికి ఏం అర్థమైందో ఏమో తెలియదు కానీ కవిత మేడం ఇక్కడ దీన్ని ఇంత చేసి పెట్టింది. ఇప్పుడు మీడియా వాళ్ళు అయితే ఇప్పటికి ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారు. కానీ ఇక్కడైతే అవాస్తవాలే ఉన్నాయి దాంట్లో మీడియా చూపించిన దాంట్లో. ఎందుకంటే కవిత గారు చెప్పిరనే మీడియా చూపిస్తుంది కానీ అదంతా అవాస్తవాలు. కవిత గారిని ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయమనండి, చేసి 1600 కుటుంబాలతో మమేకమై చూడమనండి. చూసిన తర్వాత ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడితే మేము కూడా దానికి